ముంబై పేలుడు కేసులో అక్రమంగా ఆయుధాలు దాచి ఉంచాడన్న నేరంపై ప్రముఖ హిందీ నటుడు సంజయ్ దత్ మహారాష్ట్రలో చాలా కాలం జైలు శిక్ష అనుభవించిన సంగతి తెలిసిందే. ఆ సందర్భంలో ఆయనతో సినిమాలు తీస్తున్న నిర్మాతల షూటింగ్లు ఆగిపోయి ఎంతో మందికి కోట్లాది రూపాయల నష్టం వాటిల్లింది. జైల్లో సంజయ్ దత్ ప్రవర్తన బాగుందని, శిక్షాకాలం ఇంకా పూర్తి కాకుండానే మహారాష్ట్ర ప్రభుత్వం అతని ముందస్తుగా ఇటీవలే విడుదల చేసింది. దాంతో సంజయ్ దత్తోనే సినిమాలు తీయాలని ఎదురు చూస్తున్న మిత్ర నిర్మాతలందరూ సంతోషంతో సంబరాలు చేసుకున్నారు. రాజ్ కుమార్ హిరానీ అయితే సంజయ్ దత్ కథనే సినిమాగా తీయడానికి సన్నాహాలు ప్రారంభించాడు. ఇదిలా ఉండగా ఓ పెద్ద మనిషి శిక్ష పూర్తిగా అనుభవించకుండానే సంజయ్ దత్తును మహారాష్ట్ర ప్రభుత్వం ఎలా విడుదల చేసింది? ఉన్నవాడికి ఒక న్యాయం, లేనివాడికి మరో న్యాయమా అని సుప్రీంకోర్టులో ఓ పిటిషన్ దాఖలు చేశారు. దానికి ఆ ఉన్నత న్యాయస్థానం సరిగ్గానే స్పందించింది. మీరు ఎందువల్ల సంజయ్ దత్తును ముందుగా విడుదల చేయవలసి వచ్చిందో కారణాలు చెప్పాలంటూ మహారాష్ట్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. దాంతో ప్రభుత్వం గొంతులో పచ్చి వెలక్కాయ పడినట్లయింది. సంజయ్ దత్కైతే ఇదేమీ షాక్ అనిపించలేదు. ఎందుకంటే ఇదివరకే ఈ కేసులో రకరకాల ఎదురు దెబ్బలు తింటూ వచ్చాడు. జైలు జీవితం అతనికి బాగా అలవాటైపోయింది. మళ్ళీ వెళ్ళమంటే ఎలాంటి ఫీలింగు లేకుండా వెళ్ళిపోతాడు. కానీ తాజాగా కమిట్ అయిన దర్శక నిర్మాతలకే మళ్ళీ ఇబ్బందుల్లో ఇరుక్కుంటారు. సంజయ్ దత్ జీవితం ఎందుకు ఇలా అయ్యింది? తల్లిదండ్రులు ప్రముఖ తారలు నర్గీస్, సునీల్ దత్తులకు ఒకే కుమారుడు కావడంతో సంజయ్ దత్తును చాలా గారాబంగా పెంచారు. అల్లరివాడిగా పెరిగితే భవిష్యత్ దెబ్బతింటుందని ఖరీదైన బోర్డింగ్ స్కూల్లో చేర్పించి 6 నెలలకు ఒకసారి వచ్చి చూసి వెళ్ళేవారు. దాంతో తల్లిదండ్రులు తను తిరస్కరించారనే భావం సంజయ్ దత్తులో ఏర్పడింది. వాళ్లపై ద్వేషం ఏర్పడింది. దానికి తోడు చేతి నిండా డబ్బు ఉండటంతో యువప్రాయంలోనే బ్యాడ్ సర్కిల్ ఏర్పడింది. త్రాగుడు, డ్రగ్స్ మొదలైన వ్యసనాలకు బానిసయ్యాడు. సినిమాల్లో స్టార్ అయ్యాక కూడా అతన్ని పాత స్నేహితులు వదలలేదు. చివరికి ఆ బ్యాడ్ ఫ్రెండ్సే అతని జీవితాన్ని చిన్నాభిన్నం చేశారు.